హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు అవకాడో ఫ్రూట్ తోటైతే ఫ్రూట్ కాంబినేషన్లో ఒక స్వీట్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. మంచి డెలిషియస్గా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దానికోసం అయితే ఒక అవకాడో అయితే తీసేసుకున్నాను అనమాట. అవకాడో ఫ్రూట్ అనమాట, ఒకటైతే తీసేసుకోవాలి. తర్వాతే మనము ఒక 8 బాదం పలుకులు అయితే నేను నానబెట్టేసుకున్నాను అనమాట వాటర్లో. చూడండి, ఇక్కడ 8 బాదంలు అయితే నానబెట్టేసుకున్న తర్వాత 3 టీ స్పూన్ల నిండా బియ్యం అనమాట. నార్మల్గా మనం అన్నం వండుకునే బియ్యము ఒక 3 టీ స్పూన్లు అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. చాలాసేపు నానబెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. బాదం తర్వాత బియ్యం మనం కడిగి నానబెట్టేసుకున్నాం కదా, అవి తర్వాత ఏలకులు 2 ఏలకులు అయితే ఒలిచి మనం ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. వాటర్ తీసేసి బాదం పొట్టు తీసేసి బియ్యం తర్వాత ఏలకులు తర్వాత బాదం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అయితే మరీ నూకలాగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం రవ్వలాగా బరకగా ఉంటే సరిపోతుంది. మనం ఎక్కువసేపు నానబెట్టలే కాబట్టి కొంచెం బరకగానే వస్తుంది, బరకగానే వేసేసుకోవాలన్నమాట. అంటే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ రకంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీలో మెదగదు కాబట్టి కొంచెం పాలు అయితే వేసి నేను మిక్సీ పట్టేసిన. ఇప్పుడైతే అవకాడో అయితే కట్ చేసుకుందాము. చూడండి, అవకాడో అయితే కట్ చేసుకోవాలి, ఈ రకంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, 2 పీసెస్ లాగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న విత్తనం ఏదైతే ఉంటుందో అదైతే తీసేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు లోపల మనకు గుజ్జు మాత్రమే అవసరం అన్నమాట. తొక్క సపరేట్ చేసి గుజ్జు మాత్రం తీసేసుకుందాము. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. గుజ్జు అయితే ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం తొక్క తీసేసుకోవచ్చు అనమాట. చూడండి, డిప్పలాగా అయితే మనం లోపల గుజ్జు మాత్రం తీసేసుకున్నాము, తొక్క సపరేట్ చేసేసుకున్నాం అనమాట. చూడండి, మనమైతే ఈజీగా డిప్ప తీసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఈ అవకాడో అయితే కొంచెం చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. దీనికోసం అయితే ఒక 1/2 లీటర్ పాలు అయితే నేను స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నా. 1/2 లీటర్ పాలకు 1 టీ గ్లాస్ చక్కెర అయితే తీసేసుకున్నాను అనమాట. పాలు చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకున్న, పాలు మరుగుతున్నాయి అనమాట. పాలు మరిగేటప్పుడు అయితే మనం చక్కెర 1 టీ గ్లాస్ చక్కెర అయితే చెప్పినా కదా, ఆ టీ గ్లాస్ చక్కెర అయితే పాలల్లో అయితే వేసేసుకోవాలి. పాలల్లో వేసేసుకొని ఒకసారి చక్కెర కరిగేంత వరకు అయితే కలుపుకుంటూ మరిగించుకోవాలన్నమాట. చూడండి, పాలు అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే మనము బియ్యం తర్వాత బాదం తర్వాత యాలకులు మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అదైతే పాలల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. పాలల్లో వేసుకున్న తర్వాత మనం కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే అడుగు పడుతుందన్నమాట. కలుపుతూ ఉండి స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మంచిగా ఉడకాలన్నమాట. ఎందుకంటే బాదం అయితే ఈజీగా ఉడికిపోతుంది, మనం బియ్యం కాబట్టి పచ్చి వాసన లేకపోతే తినేటప్పుడు బియ్యంలాగా అనిపించకుండా అది కూడా పాలల్లో ఉడుకుతూనే టేస్ట్ మంచిగా వస్తుందన్నమాట. అట్లా మనం కన్సిస్టెన్సీ అయితే కొంచెం చిక్కగా అయ్యే వరకైతే చూసుకొని కొంచెం ఉడికించుకోవాలన్నమాట. చూడండి, కలుపుకుంటూ కాసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, మనం బియ్యం అయితే మనం మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాము, రవ్వలాగా వేసేసుకున్నాం కాబట్టి ఆ రవ్వలాగా ఉన్నా కూడా మనకు పాలల్లో కొంచెం ఉడికితేనే టేస్ట్ మంచిగా వస్తుంది, మనకు చిక్కగా వస్తుందన్నమాట. మనకు పాలల్లో అయితే క్రీమీగా రావాలి, అట్లా వస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. చూడండి, మనం బాదం కూడా వేసేసుకున్నాం కాబట్టి బాదం తర్వాత బియ్యం మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఈ రెండూ కలిసి మనకు మంచిగా ఉడికిపోయి మనకు చిక్కగా తయారవుతుందన్నమాట మనకి ఈ పాయసం అయితే. చూడండి, మొత్తం మీద అయితే మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి, మనకు కావాలి అంటే గట్టిగా చేసేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం లూజ్గా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేసిన. చూడండి, ఇక్కడ ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకైతే. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన నేను. ఇదైతే కొంచెం చల్లగా కావాలన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఈ రకంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన. ఇది కొంచెం చల్లగైనంత వరకు అయితే పక్కకైతే పెట్టేసుకుందాము. ఈ లోపు అయితే మనం అవకాడో అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూడండి, అవకాడో అయితే చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్న మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసేటప్పుడు కూడా కొంచెం పాలు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఏమైందంటే ఇది మంచిగా స్మూత్గా మంచిగా మెదిగిపోతుంది, లేదంటే కొంచెం ముక్కల్లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూడండి, ఇంకా నేనైతే పాలు అయితే వేయలేదు. దీంట్లో కొంచెం పాలు వేసి మిక్సీ పట్టేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా వస్తుందన్నమాట, స్మూత్గా వస్తుందన్నమాట. చూడండి, పాలు అయితే చల్లబడ్డాయేమో నేనైతే చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడైతే కొంచెం పాలు కూడా వేసేసి దీన్ని మనమైతే మిక్సీ పట్టేసిన అనమాట నేనైతే.
చూడండి పాలైతే చల్లబడ్డాయి కాబట్టి ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్న అవకాడో గుజ్జు అయితే ఇందులో వేసేసుకున్నాము. కొంచెం పాలు కూడా వేసి అవకాడోలో పాలు కూడా వేసి మిక్సీ పట్టేసిన అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత మనం చల్లబడ్డ పాలల్లో అయితే అవకాడో పేస్ట్ అయితే వేసేసి మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. కరెక్ట్గా కలవకపోతే మాత్రం ఒకసారి అయితే మనం జ్యూస్ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకుంటే మంచిగా పర్ఫెక్ట్గా మెదిగిపోతుంది, అంటే మెల్ట్ అయిపోతుంది అనమాట, కలిసిపోతుంది. మనకి ఇట్లా గడ్డలుగా ఉంటే టేస్ట్ అయితే బాగుండదు. నేనైతే మిక్సీలో అయితే జ్యూస్ జార్లో వేసి ఒక చుట్టు అయితే మిక్సీ తిప్పేసిన అనమాట. చూడండి క్రీమీగా వచ్చేసింది కదా. ఇట్లా వస్తేనే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే మనకు అవకాడో గడ్డల్లాగా ఉంటే బాగుండదు. అంటే మిక్సీలో మెదిగినా కూడా ఉండల్లాగా అక్కడక్కడ కనిపిస్తే మాత్రం తినేటప్పుడు అంత మంచిగా ఉండదు. కాబట్టి మనకు స్పూన్తో కానీ మనం ఎట్లాగైనా సరే మనం పర్ఫెక్ట్గా కలిపేసుకుంటే ఓకే. లేదు అంటే మిక్సీ పట్టేసుకొని 4 నుంచి 5 గంటల వరకు అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. నార్మల్ ఫ్రిడ్జ్లోనే, డీప్ ఫ్రిడ్జ్లో అయితే కాదు. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నా. ఒక 4 నుంచి 5 గంటల వరకు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చూడండి టెక్స్చర్ అయితే చాలా చిక్కగా అయిపోయింది కదా. ఈ మాత్రం చిక్కగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే స్వీట్ గిన్నెల్లోకి అయితే సర్వ్ చేస్తున్నాను అనమాట నేను. చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఇందులో అవకాడో ఉందని ఎవరికీ తెలియదు అనమాట. చెప్పే వరకైతే ఎవరికీ అర్థం కాదు. మనం రైస్ తర్వాత బాదం వేసినాము, అవకాడో వేసినాము కాబట్టి చాలా టేస్టీగా వచ్చిందనమాట. అవకాడో అయితే కొన్ని ముక్కలు అయితే నేను సపరేట్గా తీసి పెట్టేసిన. నేనైతే కొంచెం పైన అయితే డెకరేట్ చేయడానికి అయితే పైన పెట్టేసిన అనమాట. ఆ ముక్కలతో పాటు తిన్నా కూడా సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది, చాలా యమ్మీగా ఉందన్నమాట. మనం నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. అంత బాగా వచ్చింది అనమాట. చూడండి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, చూడగానే తినేయాలన్నంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా చల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.